చాలా విశాలమైన సముద్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమి కన్నా 3 ఇంతలు పెద్దది, తక్కువదేమీ కాదు సముద్రం. వాస్తవం చెప్పాలనంటే జలములలో నుండి భూమి పోగు చేయబడింది. ఆ పోగు చేయబడిన దానిలో ఒక దిబ్బ మీద బ్రతుకుతున్న వాళ్ళతో సమానం మనం. విస్తారమైన నీరు భూమి మీద సముద్రాల రూపంలో, ఆకాశములో కూడా నీరే ఉంది. ఆ నీటితో పోలిస్తే భూమి చాలా చిన్నది. అయితే ఈ మహాసముద్రములో చాలా జీవులు ఉన్నాయి, జలచరములు అనేకములు ఉన్నాయి, నీటిలోనే బ్రతికేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న మనం బ్రతకడానికి గోధుమలు, బార్లీలు, కొర్రలు, మినుములు, పెసలు, వరి, రైసు, ఇట్లా చాలా కాయలు, పండ్లు ఎన్నో పండిస్తూ ఉన్నాం. పండిస్తూ వాటికి పురుగు పట్టకుండా మందులు కొడుతూ వాటిని పోగు చేసుకొని తింటూ అప్పుడప్పుడు ఇంకా ఆహారం అందటం లేదు, కరువు సంభవించిందని బాధపడుతూ ఉన్నారు. మరి ఇంత విస్తారమైన సముద్రంలో ఇన్ని ప్రాణులు ఎక్కడ పంట పండించుకుంటున్నాయి? ఎక్కడ పంట పండించుకొని బ్రతుకుతున్నాయి? మరి పంట పండించుకోకపోతే ఎలా బ్రతుకుతున్నాయి? వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఆ మహాసముద్రములో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అని వ్రాయబడి ఉంది. అక్కడ చిన్నవి పెద్దవి జీవరాశులు సముద్రంలో. ఇవన్నీ కొన్ని అందులో ఆటలాడుటకు నిర్మించాడంట దేవుడు. సముద్రములో కొన్ని జలచరాశులు నాట్యమాడతాయంట, ఆటలాడతాయి. ఈ మాటలు వినే కొంతమంది దైవభక్తి కలిగిన, మేధస్సు కలిగిన వాళ్ళు డాల్ఫిన్స్తో ఆట ఆడించడం నేర్చుకున్నారు. జలచరములతో ఆటలాడిస్తూ ఉంటారు చూడండి. సముద్రంలో చేపలతో ఆటలాడిస్తారు. ఎందుకని? వాటికి ఆట నేర్పినవాడు దేవుడు. ఆ నేర్చుకున్న ఆటను జ్ఞాపకం చేసి మళ్ళా లోకానికి చూపిస్తున్నవాడు మానవుడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో నవంబర్ 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అనంతపురంలో నవంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. విశాఖపట్నంలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. వినుకొండలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. డోన్లో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. కాకినాడలో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం. ఈ కుమార్తె గోడ్రుపాడు నుండి రావటం జరిగింది. ఈ కుమార్తెకి వివాహమై 14 ఏళ్ళు అయింది. సంతానం లేదు. చాలా మందులు వాడారు, చాలా చోట్ల ప్రేయర్స్కి వెళ్ళాలి. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మీకు ఎలా వచ్చేది ఇదే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఫోటోలు. వాళ్ళు పెద్ద డాక్టర్లు, చిన్నవాళ్ళు కాదు. నారాయణలో ఉన్నది వాళ్ళ అమెరికా నుంచి. మీకు ఎలా పిల్లలు మీరు ఏమైనా వాడారా ఏంటి అని ఇప్పుడు కూడా అసలు ఏంటంటే మీకు వైద్యానికి అందంది, మీకు బిడ్డలు ఇచ్చేది చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. ఈమె చాలా హాస్పిటల్కి వెళ్ళారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు. డాక్టర్లకు కూడా అందనటువంటి పరిస్థితి ఈమె యొక్క పరిస్థితి.
అంటే పిల్లలు పుట్టడం అనేది అసంభవం. ఆ పరిస్థితుల్లో ఈమె ప్రార్థనకు రావడం మొదలుపెట్టింది. సంవత్సరం పాటు ఆగకుండా అభిషేకానికి రావడం, అంజూర పండు తీసుకోవడం, తర్వాత టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగిందట. ప్రార్థనకు వస్తుంది రెగ్యులర్గా. ఆమెకి 4 నెలల గర్భవతి అనే సంగతి ఆవిడకి తెలియదు. ఎందుకనంటే ఎన్నోసార్లు అట్లా జరిగింది. కాబట్టి డేట్ రానంత మాత్రాన గర్భవతినని ఈవిడ అనుకోలే. హాస్పిటల్కి వెళ్ళింది. నీరసంగా ఉంటుంది ఏంటనే హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్లు చూసి ఏమన్నారు, నీకు పలావ్ పెట్టాలమ్మన్నారంట. ఎందుకని? ఈవిడికి తెలియదు గర్భవతి అని. అప్పుడు వాళ్ళు చెప్పారంట, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. డాక్టర్లు ప్రెగ్నెంట్వి అని చెప్పిన తర్వాత అమెరికా నుండి వచ్చిన డాక్టర్సు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన డాక్టర్లకి అందని రీతిలో దేవుడు ఈ అద్భుతం చేశాడని అక్కడ ఉన్నటువంటి వైద్య నిపుణులు నివ్వెరపోయారు. గర్భంలోని బిడ్డ ఉంది, ఆ ప్రక్కనే ఒక గడ్డ ఉంది. డాక్టర్లకి క్రిటికల్ పొజిషన్లో ఉంది అనే సంగతి అర్థమైంది. ఆ సమయంలో కుమార్తె ప్రార్థన చేసుకుంది. ప్రభా, నీ సేవకుడు ప్రార్థన చేస్తే కదా ఇచ్చావనే ఉద్దేశంతో. ఆశ్చర్యం ఏంటి తెలుసా, గడ్డ ఉందని చెప్పారు, బిడ్డను తీసి పక్కన పెట్టారు, గడ్డను చూస్తే కనపడట్లేదు, అసలు మాయమైపోయింది. ఇది కదా వైద్య శాస్త్రానికి అందని అద్భుతం. ఈ రోజున చాలా చక్కని కూతురుని వెంట పెట్టుకుని వచ్చింది. ఆమె గర్భాన కన్నది.